ఈ వీడియోలో లైవ్లో జరిగే అప్డేట్స్, దాంతోపాటుగా టికెట్ టు ఫినాలేలో ఎవరు ముందు రేసులో ఉన్నారు, ఎవరి మధ్య టికెట్ టు ఫినాలే ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది యాజ్ ఆఫ్ నో ఇంతవరకు జరిగిన టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు లీడ్లో ఉన్నారు అనేది అప్డేట్స్ అని ఈ వీడియోలో ఉంటాయి. దాంతోపాటుగా ఒక విషయం ఏంటంటే, డిమాండ్ పవన్ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అలా అంటారా, లేదా మనోడు ఛాలెంజ్ చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు, దాన్ని ఏం మాట్లాడతాం, అది ప్యూర్ బ్యాడ్ లక్ అనేసి అంటారా అనేది కామెంట్ చేయండి. నా వర్షన్ ఏంటి అనేది నేను చెప్తాను. డిమాండ్ పవన్ ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే రేస్. దానికి వేరే వర్షన్స్, బిగ్ బాస్ ఏమైనా ఛాన్సెస్ ఇవ్వబోతున్నారా ఏంటి అనేది కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇప్పుడే లైవ్లో టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత బాధపడతా ఉండు, ఏంట్రా ఇది జరిగింది అనేసి బాధపడతా ఉండు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటి గురించి మాట్లాడతాను. దీనికి ముందు కళ్యాణ్, డిమాండ్ పవన్ వీళ్ళ మంది ఒక టాస్క్ జరిగింది. తర్వాత కళ్యాణ్, రీతు, భరణి గారి మధ్య ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఎవరు గెలిచారు? తర్వాత కళ్యాణ్, సుమన్ శెట్టి, కళ్యాణ్, భరణి గారు, ఇలా టాస్కులు జరిగాయి. దాని గురించి మాట్లాడతాను ఒక్కొక్కటి. ఫస్ట్ ఏంటంటే, మన రీతు చౌదరి గారు నాకు సార్ తిడతారా లేకుంటే ఏంటో తెలియదు. పోయిన వారాల్లో 2-3 వారాల క్రితం ఆ రాజు రాని టాస్క్ జరిగింది. ఆ టాస్క్ టైంలో పెద్ద గేమ్ అనలేం. ఫుల్ స్ట్రాటజికల్ ప్లేయర్, ఫుల్ గ్యామర్, మామూలు గ్యామర్ కూడా కాదు. ఆ టాస్క్లో, ఆ సీజన్లో, ఆ వీక్లో ఏం చేశారు, ఖాళీగా ఎక్కడ వేసిన గొంగులి అక్కడే అన్నట్టుగా ఎక్కడికి కదలకుండా, అంటే కట్టుకున్న చీర నలకుండా అంటారు చూసారా, అలాగే బట్టలు కూడా నలకుండా హ్యాపీగా కూర్చొని ఆ టాస్క్లో లాస్ట్ దాకా వెళ్ళారు. అస్సలు ఆడకుండా కంటెండర్ అయ్యారు. ఏమీ ఆడకుండా, నేను రిస్క్ కూడా తీసుకోను, నేను నార్మల్గా కూర్చుంటా అన్నారు. సేమ్ స్ట్రాటజీ ఈ వారం అప్లై చేస్తున్నారు. ఎంత మంచి స్ట్రాటజీ అప్లై చేస్తున్నారంటే, అప్లై చేయడం వల్ల ఆవిడకి పెద్ద బొక్కబడే అవకాశం ఏముంది తెలుసా? ఈ వారం నో కంటెంట్ అండ్ నో ఫుటేజ్, నో ఫిజికల్ స్ట్రెంగ్త్, నో పవర్, నో టాస్క్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది బిగ్ బాస్ ప్రేక్షకులకి. అసలు కనపట్లే ఆవిడ. ఇప్పటికి 3 రోజులైంది. సోమవారం బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్స్ ఏం కాదు, ఏం నార్మల్గా జరిగిపోయింది. సోమవారం, మంగళవారం టాస్క్ ఆడలా, ఒక ఛాన్స్ కోసం ఫైట్ చేసే ఫుటేజ్ ఉంది, ఫుటేజ్ వస్తుంది పర్లేదు. బట్ ఆ ఫుటేజ్ని కాదు, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యి ఆ పర్ఫార్మెన్స్కి వాళ్ళకి ఓట్లు పడతాయి, కానీ మన ఫుటేజ్కి, మన తాపత్రయానికి దానికి ఓట్లు పడవు. నిన్న పోయింది. ఈరోజు కూడా ఒకే ఒక్క ఫుటేజ్. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఆవిడది ఏం లేదు. ఒక టాస్క్ కూడా అలా ఈరోజు ఎపిసోడ్లో రాబోయేదంటే ఒక టాస్క్ లేదు. రేపు ఎపిసోడ్లో ఒక టాస్క్ ఆడితే ఆ టాస్క్ ఓడిపోయారు. మొన్న ఎపిసోడ్లో ఒకటి ఆడారు. ఆ ఒకటి ఆడింది ఏమన్నా నిమిషాల్లో వెళ్ళిపోయింది. అంటే దాంట్లో పర్ఫార్మెన్స్ కాదు, కామెడీగా ఆడిపోయింది. ఆ తర్వాత అసలు ఆడడానికే ఆవిడ ట్రై కూడా చేయట్లా. ఆడకుండా ఉండడానికే ట్రై చేస్తుంది. ముగ్గురు అన్న కూడా నాకు వద్దు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ప్యూర్ గేమింగ్ స్కిల్స్, ప్యూర్ స్ట్రాటజికల్ మూవ్స్ అనమాట. దీని ఎఫెక్ట్ ఏం పోతుంది చెప్పానుగా, ఖచ్చితంగా ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ 2 టాస్కులు జరిగాయి చూస్తారు ఇప్పుడే. దీనికి ముందు ఒక కాన్వర్జేషన్ జరిగింది, ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ జరిగిందనమాట. ఆ కాన్వర్జేషన్ సారాంశం ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒక ప్లానింగ్ ఆడుతున్నారు, కలిసి ఇన్ ద సెన్స్, వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి టికెట్ టు ఫినాలే. ఒకటి కళ్యాణ్కైనా రావాలి, ఇమాన్యుయల్కైనా రావాలి అనేది ఒక స్ట్రాటజికల్గా ఆడుతున్నారు. ఇద్దరు కలిసి ఆడుతున్నారు. ఇద్దరు అనుకుంటున్నారు, వస్తే నాకా వేరే వాళ్ళని గెలవనీయకుండా చూద్దాం, లాస్ట్లో మనం పెట్టుకుందాం కావాలంటే అన్నట్టుగా ఆడుతున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. దాని భాగంగా ఇద్దరు కనుక్కున్నారు. రీతు సింపుల్గా అందరితో ఆడేసి అందరూ ఆడిన తర్వాత లాస్ట్లో నాకు పడితే నేను గెలిచేసుకొని టికెట్ ఫినాల్ గెలిచేసుకుని పోదాం అనే ప్లాన్లో ఉంది ఆ పిల్ల అనేసి గెస్ట్ చేశారు. కాబట్టి మనం నెక్స్ట్ దాని ప్రకారం ప్లాన్లు వేసుకొని ఇద్దరు కూర్చొని ఒక 6-7 నిమిషాలు నాన్ స్టాప్గా, నెక్స్ట్ నేను గెలిస్తే నేను వాళ్ళకి వేసుకొని వాళ్ళతో ఆడతాను, వీళ్ళతో ఆడతాను, లాస్ట్లో మన ఇద్దరు ఆడి మనలో ఇద్దరు ఎవరికి వచ్చినా ఓకే అనే సెన్స్లో మాట్లాడుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవుద్దా లేదనేది నేను ఈ వీడియో ఎండింగ్ లోపల చెప్తాను, ఇంతవరకు ఏ స్టేజెస్లో ఉన్నారని. ప్రస్తుతం టాస్క్లో సుమన్ శెట్టి అనే గెలిచాడు కదా తనుజ మీద. గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటే, ఆ ముగ్గురిని అంటే సెలెక్ట్ చేసుకుని నార్మల్గా ముగ్గురు గేమ్ పెడతారు కదా, ఆ గేమ్ సెలెక్ట్ చేసుకోమంటే ఎవరెవరు ఆడారంటే, సుమన్ శెట్టి. ఎందుకంటే ముగ్గురులో ఆడిన వాళ్ళు ఆడలేదు కదా సుమన్ శెట్టి అన్న. 3 మెంబర్స్లో ఆడే వాళ్ళకి సమాన గేమ్ వస్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి ముగ్గురు ఆడలేదు కాబట్టి సుమన్ అన్న నేను ఆడుతున్నాడు. ఆ తర్వాత వచ్చరికి కళ్యాణ్ ఆడుతున్నాడు, తర్వాత డిమాండ్ పవన్ ఆడుతున్నాడు. దీని మీద కన్వర్జేషన్స్, కంట్రవర్సీలు కొంచెం కామెంట్స్ అవి వేసుకున్నారు. అంత కన్వర్జేషన్స్ అయిపోయిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఓవరాల్గా లాస్ట్కి వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నారు. మేము ముగ్గురు ఆడతామని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ కూడా రీతు వీళ్ళు ముగ్గురే ఆడుతున్నారు. ముగ్గురు ఆడితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, టెన్షన్ ఏంటి తెలుసా, రీతు చౌదరి లాంటి స్ట్రాటజికల్ ప్లేయర్స్ టెన్షను. ఇక్కడ ముగ్గురుతో ఆడినప్పుడు ఓడిపోతే ఊడికేం పోదు.
అసలు ఎఫెక్టే ఉండదు. ముగ్గురితో ఆడి గెలిచారనుకో అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. నీ పక్కన వాడితో ఆడాలి. నీ పక్కన వాళ్ళు ఆ టైంకి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారనుకో, నీ గత్యంతరం లేక స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడాల్సి వస్తే అప్పుడు నువ్వు వాళ్ళతో ఓడిపోతే నువ్వు అయిపోతావు. అదే ముగ్గురితో ఆడినప్పుడు ఓడిపోయినా ప్రాబ్లం లేదు. లేదా కామ్గా అసలు ఆడకుండా సైలెంట్గా ఉన్నా కూడా అందరూ కొట్టుకొని వచ్చి లాస్ట్లో నేను కానీ తీసుకున్నారు అనుకో, నువ్వు వాడితో గెలిస్తే అన్ని బాక్సులు వచ్చేస్తాయి. కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి సుమనన్న, భరణి, సుమనన్న, డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ ముగ్గురు ఆడారు. ఆడితే ఆ టాస్క్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఆడుతుంది సార్, ఇది 7 బచ్చెల ఆట, అదే అలాంటి ఇచ్చారు ఆ బ్లాక్స్ ఇచ్చి ఒక్కొక్కటికి మధ్యలో వేస్తారు. మధ్యలో వేసిన ఏంటంటే 9, 9, 18, 20 అనుకుంటా, 20 ఉన్నాయి మామ. నేను చూసినంతలో 9, 9, 2, 20 ఉన్నాయి. ఆ 20 మధ్యలో పెడతారు. వీళ్ళు ముగ్గురికి 3 బాక్సులు ఇస్తారు. టాస్క్ బజర్ స్టార్ట్ అవ్వగానే అవన్నీ ఒక్కొక్కసారి వీళ్ళు బాక్స్లో పెట్టుకోవాలి. ఫాస్ట్గా పెట్టుకోవాలి. కళ్యాణ్, డెమాన్ అండ్ సుమనన్న ఇక్కడ ముగ్గురు బాగానే ఆడారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు సెట్ చేసి పెట్టుకున్నారు. సెట్ చేసి పెట్టినప్పుడు కళ్యాణ్ కంటే కూడా డెమాన్కి 1, 2 ఎక్కువ వచ్చాయి. 5 వచ్చాయి. కళ్యాణ్కి ఏమో 7 వచ్చాయి. డెమాన్కి 9 వచ్చినట్టున్నాయి. ఈయనకి 5 వచ్చాయి అంతే. 9, 6, 5, 20, 21 వచ్చాయి మొత్తం మీద. ఈక్వల్గా రాలా అంటే ఫాస్ట్గా పెట్టేశారు డెమాన్. సో ఎక్కువ వచ్చిన తర్వాత ఫిజికల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఫిజికల్ అవ్వడం కళ్యాణ్ స్టార్ట్ చేశాడు, డెమాన్ స్టార్ట్ చేశాడు. సుమనన్న కూడా గట్టిగా ఫైట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఏమైందంటే టూ మచ్ ఫైట్ ఏమో వల్ల నార్మల్ ఫైట్ అయింది. అక్కడ మామూలు ఫన్ జనరేట్ వల్ల సుమనన్న ఆట ఏంటో ఆ స్ట్రాటజీ ఏంటో మనకు తెలియదయ్యా. డైరెక్ట్గా ఏమంటుంది సార్, డెమాను సుమనన్న మీదకి పోతే నా మీదకి రావద్దు, పవన్ నా మీదకి రావద్దు, నేను రాను. ఎందుకు రాడో తెలీదు, 4 ఉన్నాయి. నేనైతే నీ మీదకి రానని చెప్తూ భరణి అన్న, ఏందన్నా సుమనన్న ఎందుకు పోవు, నాకు అర్థంగా మాట ఇవ్వద్దని ప్రామిస్గా నేను పోను, నేను మాట ఇచ్చానంటే తప్పని అంటున్నాడు. నువ్వు ఎందుకు రావన్నా, 4 ఉన్నాయి నీ కాడ, వాళ్ళ దగ్గర 9, 9, వాళ్ళ దగ్గర 8, 7 ఉన్నాయి. నువ్వు ఎందుకు రావు, నువ్వు రాకపోతే ఎట్లా గెలుస్తావు అంటే నేను పోనండు. హైలైట్ అయిపోయినా కళ్యాణ్ రావడానికి ట్రై చేస్తే, కళ్యాణ్ చెప్తున్నా కదా నీ కాడికి రాను, నేను చెప్తున్నా నీ కాడికి మాత్రం రాను, నా కాడ రావద్దు. అందరు షాకు, ఏంటన్నా అందరికీ అది చెప్తున్నావు, వీడి కాడికి రావంటే వాడి కాడ రానంటూ నువ్వు ఇంకేమో ఆడతావు అంటే ఏమో రానాడు. ఇంకా ఎంతసేపు రాననేసరికి వీళ్ళే ఇంక స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో లాస్ట్ వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నప్పుడు 9 డెమాన్ దగ్గర, 9 కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్నాయి అంతే, 9 ఉన్నాయి. లాస్ట్ మూమెంట్లో మనకి చూపించలేదు, స్క్రీన్ సైడ్ చూపించలేదు, ఏం చూపించలేదు. బట్ ఏం జరిగిందంటే అంత లాక్కొని పీక్కున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. బట్ కళ్యాణ్ చేతిలోనే పెట్టుకోవడం. బిగ్ బాస్ ఏం చేస్తారంటే డెమాన్ పవన్ తెలివిగా అవి కింద పెట్టేశాడు, బాక్స్లో ఉండాలి ఆ టైంకి. కాబట్టి డెమాన్ పవన్ ఈ బాక్స్లో ఉన్నాయి, కళ్యాణ్ ఈ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి కళ్యాణ్ ఓడిపోయాడు, డెమాన్ పవన్ గెలిచాడు. డెమాన్ పవన్ బాగా ఆడాడు, కళ్యాణ్ కూడా బాగా ఆడాడు, ఈయన కూడా సుమన్ శెట్టి అన్న బాగా ఆడాడు. స్టిల్ డెమాన్ పవన్ విన్ అయ్యాడు ఆ పర్టికులర్ టాస్క్. ఎక్కువ బ్లాకులు అతని లోపల ఉండబట్టి. ఇది ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను అంటే ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది లైవ్లో మనకు బిగ్ బాస్ చూపించాలి. ఎంత ఆడికి వాళ్ళని వీళ్ళని, ఆ బాత్రూమ్లు, ఆ కిటికీలని అవి చూపిస్తున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ స్విమ్మింగ్ పూల్ని. సో ఓవరాల్గా డెమాన్ పవన్ ఇదైతే ఈ టాస్క్ గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి యాక్టివిటీ రూమ్లో డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఎవరు ఆడతారో అని డిస్కస్ జరిగితే డెమాన్ పవన్ నీ బ్లాక్లు సెట్ చేసుకో, ఒక గ్యాప్ను ఫిల్ చేసుకున్న తర్వాత నువ్వు ఎవరితో ఆడతావు అంటే ఒకరితో ఆడాలిగా. అతను భరణిని సెలెక్ట్ చేసుకున్నాడు. భరణి గారిని సెలెక్ట్ చేసుకున్న వెంటనే తనుజ వచ్చి నాకు బాగా అనిపించింది, వచ్చి మీరు చూసుకోండి ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళని ఓడిస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది అన్నట్టు చెప్పద్ది. చూసుకోండి అది మాత్రం అట్లా గెలవాలి మీరు. ఎవరైతే సెలెక్ట్ చేస్తారో తనుజ కొన్ని ఉంటాయి, ఏమంటారు తెలుసా తనుజ భరణి గారితో, ఎలా ఆడాలంటే సెలెక్ట్ చేసిన వాళ్ళనే ఓడించాలి, అట్లా ఆడాలి. సో డెమాన్ పవన్ సెలెక్ట్ చేసిగా నువ్వు గెలవాలి అన్నట్టు ఒక మాట ఆడుతుంది. చూద్దామమ్మా ఆడదాం అనేసి అంటారు. ఆ తర్వాత డెమాన్ని ఓడించాలి అనేసి అన్న తర్వాత టాస్క్ డెమాన్ వర్సెస్ భరణి గారు. ఈ టాస్క్ ఇప్పుడే ప్రోమో కూడా చూస్తుంటారు మీరు. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది నిజంగా లక్తో ఓడిపోయాడా, బ్యాడ్ లక్క, నిజంగానే ఆట ఆడలేకపోయాడా, అనవసరంగా ఛాలెంజ్ చూసి పరువు తీసుకున్నాడా, ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఆ టాస్క్ ఏంటంటే బ్లాక్స్ ఉంటాయి, బ్రిడ్జ్ ఉంటుంది మామ, అటు ఇటు స్టెప్స్ ఉంటాయి, మధ్యలో ఖాళీలు ఉంటాయి. ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక బాక్స్ లాంటి షేప్లో లోపల 3 బ్యాగులు పెట్టుంటారు. 3 బ్యాగ్స్ ఇక్కడ, 3 బ్యాగ్స్ ఇక్కడ. ఇతనికి బ్లూ కలర్ బ్యాగ్స్, ఇతనికి రెడ్ కలర్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఆ బ్యాగ్స్ లోపల పెట్టుంటారు. ఆ బ్యాగ్స్ కనపడాలంటే ఆ బ్లాక్స్ అన్ని బయటికి తీయాలి. ఆ బాక్స్ చుట్టూ బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ని బయటికి తీసి కింద పెట్టి ఆ బ్లాక్స్ని యూజ్ చేసి ఈ బ్రిడ్జ్ ఫామ్ చేసి లోపల ఉన్న బ్యాగ్స్ని తీసుకొచ్చి బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వచ్చి టేబుల్ మీద వేయాలి. అసలైన విషయం టూ గుడ్ టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరు టైట్గా కానీ బాగా టైట్గా ఆడుంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇదంతా పెట్టడం కాదు, బ్యాగులు వేయడం. ఏమవుద్ది తెలుసా, 3 బ్యాగులు టేబుల్ మీద పడాలి. బిగ్ బాస్ ఆ 3 బ్యాగులు కూడా సరిపోయేంత లేకుండా వాళ్ళు ఆ బ్యాగులే ముడ్డి సర్దుకొని కూర్చోవాలి అన్నంతగా చిన్నది ఉంది ఆ బ్యాగ్ స్పేసే. అప్పుడు ఏం జరిగేది, ఇద్దరిది టైట్ అయి ఉంటే
ఈయన ఒక బ్యాగ్ వేసి ఆయన ఒక బ్యాగ్ వేస్తే ఆయన బ్యాగ్ తీసి కింద పడిపోద్ది, మళ్ళీ ఆయన బ్యాగ్ తెచ్చుకొని వేస్తే ఈయన బ్యాగ్ కింద పడిపోద్ది. స్టాప్గా 10-15 నిమిషాలు ఆ బ్యాగ్లు వేసుకొని సరిపోయేది. ఇక్కడ ఏమైందంటే ఈజీ ఎక్కడైందంటే ఫస్ట్ భరణి గారు ఫినిష్ చేసేసరికి ఆయన బ్యాగులకి ఫ్రీ స్పేస్ దొరికింది, ఆయన బ్యాగులు వేసుకున్నాడు. అదే ఇద్దరు ఫినిష్ ఉంటే ఇద్దరు బ్యాగులు వేసుకుంటే కానీ చాలా డిలే అయ్యేది, ఒకరిదొకరు పడతా భలే ఇంట్రెస్టింగ్ ఉండేది. బట్ ఆ స్టేజ్ దాకా టాస్క్ రాలే. ఏం జరిగిందని చెప్తాం. పాప అసంతృప్తి ఫీల్ అయ్యాడు, డెమాన్ అసంతృప్తి ఫీల్ అయ్యి ఏదో బ్యాడ్ లక్, నాకేదో బ్లాక్లు వచ్చాయి, నాకు ఒక్కడికి కొంచెం సపరేట్గా వచ్చినట్టుంది, ఆయన కొంచెం ఈజీ వచ్చాయి అన్న సెన్స్లో కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయితే తనుజ గారు కూడా వచ్చి క్లారిటీ ఇచ్చి తర్వాత చూపించారు, అది చెప్తా. ఫస్ట్ బజర్ కొట్టిన వెంటనే ఆ బ్లాకులన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఆ రిమూవ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ హెవీ స్పీడు డెమాన్. ఎంత స్పీడ్ అంటే అక్కడ కూర్చున్న కంటెస్టెంట్ ప్రేక్షకులు ఏం చెప్పారంటే, అన్న భరణి అన్న చూడు ఆ డెమాన్ గాళ్ళకి తీ ఒక్కొక్కటి దీపకన్నా టైం వేస్ట్, ఒకేసారి అన్నిది అంటున్నారు. మనోడు ఏం చేసినట్టే కింద పెట్టి జేసీబీగా ఎత్తినట్టు మట్టి ఎత్తినట్టు దప్పనెత్తి ఒక్కసారి మొత్తం 4 సార్లు 4 వైపు తీసేస్తే మొత్తం కింద పడ్డాయి ఆ బ్లాక్లని. ఇంకొకటి తేవడం స్టార్ట్ చేశాడు హెవీ స్పీడ్తో. ముందు ఇతనే తీసుకొచ్చాడు, ఆ బ్లాకులను కింద పడేసి ముందు ఆ బ్లాకులను బ్రిడ్జ్ ఫామ్ చేయడానికి ట్రై చేసిందే డెమాన్ పవన్. కానీ అది కొంచెం బ్యాడ్ లక్ క్రియేట్ చేసిందే అని అనిపించింది నాకు కొంచెం. ఏమైందంటే భరణి గారు ఏం చేశారంటే ఒక్కొక్క బ్లాక్ని తీసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయనది క్లమ్జీ అవ్వలేదు, ఆ బ్లాక్స్ క్లమ్జీ అవ్వకుండా నార్మల్గా అయిపోయినాయి. ఇతను ఏంటంటే కొంచెం క్లమ్జీ అయిపోయి అటు ఇటు అయిపోయినాయి. దీనివల్ల నాకు అనిపించింది ఇది కొంచెం లక్ కూడా ఉంది, ప్లస్ లక్కే మొత్తం గేమ్ కాదు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ గేమ్. అక్కడ ఏం చేశాడంటే భరణి గారు వరుస పెట్టి ఆయన పట్టుకుంటూ వచ్చాడు. ఒక 7 బ్లాకులు అయితే పెట్టగానే పడుతున్నాయి, బట్ వెంటనే బట్టల తిప్పి పెట్టేయడం ఏదో ఒకటి చేస్తున్నా పట్టేస్తున్నాయి. కొంతసేపటి తర్వాత ఒక 6-7 బ్లాకుల తర్వాత 1-2 పట్టకపోతే దాటిచ్చి కొంచెం దూరంలో పెట్టేశాడు. బట్ రూల్స్ ప్రకారం ఫస్ట్ వరుసగా పెట్టాలి, పట్టకపోతే వెనక్కి తీసుకెళ్ళాలి ఇవన్నీ అన్నారు. కానీ తర్వాత మధ్యలో ఆవిడ సరే మీ ఇష్టం అన్నట్టు వదిలేశారు. పెద్దగా ఏం రూల్స్ టైట్గా ఏం చెప్పాలి, సరే గ్యాప్ ఇచ్చి పెట్టినా కూడా ఇద్దరిని వదిలేశారు. సో అతను గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటూ వచ్చాడు, వరుసగా పట్టినప్పుడు గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటూ వచ్చాడు. డెమాన్ పవన్ ఒక చోట్లలో స్ట్రక్ అయిపోయాడు. అండ్ డెమాన్ పవన్ ఫాస్ట్గా ఫినిష్ చేసి బ్లాకులు పెట్టడానికి వచ్చాడు, కానీ అతను వర్కౌట్ కాక ఆయన ముందుకెళ్ళిపోయాడు అనేది టెన్షన్ పెట్టుకున్నాడు. ఆయన చాలా ముందుకెళ్ళిపోయాడు, టపటపటపట పడుతున్నాయి, ఇతనికి కూడా పడతాయేమో. ఏమవుతుంది తెలుసా, ఆయనకి ఇసిరిసిరిలా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకున్నాడు బ్లాకులు, కాబట్టి ఆయనకు వరుసగా కూడా పట్టుండొచ్చు. కానీ ఇతను ఎత్తిట్ట పెట్టి పాతాళంలో తీసి ఏర్లు తీసినట్టు వేసేసరికి అది క్లమ్జీ అయిపోయినాయి. ఇతనికి వరుసగా పట్టకపోవడం వల్ల అవతలకి వరుసగా పట్టేసరికి నాకు కూడా ఇది పట్టద్దేమనేసి ఆ టైం వేస్ట్ అయింది, వరుసగా పడుతున్నాయేమని అట్లా టైం వేస్ట్ అయిన తర్వాత ఆయన గ్యాప్ ఇచ్చి పెట్టేది చూసిన తర్వాత ఇతను గ్యాప్ ఇచ్చి పెట్టడం స్టార్ట్ అయ్యింది. ఓవరాల్గా ఆయన అందుకోలేకపోయాడు, చాలా ఫాస్ట్గా పెట్టుకుంటూ పోయాడు. ప్రతిసారి 3-4 సార్లు కల్లా ఒకటి పట్టదు, మళ్ళీ ఆ గ్యాప్ ఇచ్చి వేరేది ట్రై చేసి అలా పెట్టుకుంటూ వెళ్ళాడు. ఓవరాల్గా క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాడు భరణి గారు. వరుసగా ఒక 6-7 పట్టే తర్వాత అప్పుడప్పుడు మిస్ అవుతున్నా కూడా ఆ మిస్ అయిన వాటిని ఫాస్ట్గా రీప్లేస్ చేసుకుంటూ ఫాస్ట్గా క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. వర్కౌట్ అయింది దానికి. బట్ డెమాన్ పవన్ కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోయి ఆయనకి వరుసగా పట్టినట్టు మనకు పడద్దు అనుకున్నాడు, ఇతను క్లమ్జీ అయిపోయింది కాబట్టి పట్టలేదు. అండ్ ఆ ఒక్కదాని కాడ మిస్ అయింది. ఆ ఒక్కదాని కాడ కాదు, కొన్నింటి దగ్గర 1-2 చోట్ల ఆగిపోయాడు, దానివల్ల లేట్ అయిపోయింది. ఆయన ఇప్పుడే పెట్టేసి వెళ్ళి బ్యాగులు తీసుకెళ్ళి శుభ్రంగా బ్యాగులు వేసి గెలిచేశాడు. గెలిచేసిన తర్వాత ఏం జరిగిందంటే దాని గురించి చెప్తాను, భరణి గారు ఆట గురించి చెప్తాను, ఛాలెంజ్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని కూడా చెప్తాను. పెట్టేసిన తర్వాత ఇది అంతా ఈక్వల్ కదా, ఆ బ్లాక్స్ ఈ బ్లాక్స్ ఈక్వల్ కాదు అంటే ఏదో నసుకుడు ఓడిపోయినాడు. ఆ నసుకుడికి రీజన్ ఏంటంటే ఒకటి ఉంది, తనకి ఇంటర్నల్గా బ్రెయిన్లో ఏం నడుస్తుంటుందండి. డెమాన్ పవన్కి ఛాలెంజ్ కొట్టాడు. ఆ ఛాలెంజ్ కొట్టింది ఎవరితో చెప్పండి, ఎవరితో ఛాలెంజ్ కొట్టాడు? హౌస్ అందరితో ఛాలెంజ్ కొట్టాడు. బట్ అక్కడ సిచ్యువేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఏంటంటే హౌస్ అందరితో ఛాలెంజ్ కొట్టాడు, ఎవరితో మాట్లాడుతూ కొట్టాడు అనేది కావాలి. హౌస్ అందరితో ఛాలెంజ్ కొట్టేటప్పుడు మాట్లాడింది భరణి గారు నామినేషన్ చేసినప్పుడు. సో ఓవరాల్గా ఇండైరెక్ట్లీ భరణి గారికి నువ్వు నామినేషన్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ అందరికీ పోటీగా ఉంటున్నాను, నన్ను నేను గెలుస్తాను, టికెట్ ఫినాలే చూసుకోండి అన్నాడు. భరణి గారికి కూడా ఛాలెంజ్ చేశాడు. భరణి గారు నామినేషన్ చేసి నువ్వు కరెక్ట్గా కనపడట్లేదు, ఏదో నేను వెనకలాగుతుంది అనేసి నామినేషన్ రీజన్స్ చెప్పి నామినేషన్ చేసినప్పుడు ఛాలెంజ్ ఇస్తే ఈరోజు అదే ఛాలెంజ్ విసిరిన భరణి గారితో తను ఓడిపోయాడు. నేను టికెట్ ఫినాలే కొడుతున్నా అని ఛాలెంజ్ చేసిన పర్సన్ ఎవరితో ఛాలెంజ్ చేశాడో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరితో ఛాలెంజ్ చేశాడో అందరికీ, ఆ పర్సన్తోనే ఓడిపోయాడు ఆడి. అది ఆ స్ట్రెస్ని తీసుకున్నది. ఆ స్ట్రెస్ వల్ల దీనికి ఏదో కారణాలు వెతుక్కోవాలి, ఏదో చెప్పాలి, ఏదో చేయాలనేసి ఆ టెన్షన్లో ఇది ఇట్లా పట్టేది అది ఎట్లా పట్టదు. అసలు సింపుల్, ఆయనకి నీకు ఒకటే బ్లాకులు, అసలు చాడానే ఇవ్వడు బిగ్ బాస్, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీకు ఆయనకి పట్టకపోతే కొంచెం అటు ఇటు చేంజ్ చేసి పట్టించాలి తప్పించి అక్కడ ఏమడదు. ఆ లక్ అంతా ఏదైనా కలిసి వస్తే మీరు ఇసిరేసుకునేటప్పుడు అటు ఇటు బ్లాకులు పడి ఉండాలి. ఆయనకి తీసి పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి లక్కీగా ఒక 5-6 పట్టు ఉండాలి, అంతేగాని డిఫరెన్స్ ఏం రాదు. నువ్వు ఫాస్ట్గా పెట్టినప్పుడు అటు ఇటు చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూ పోతే అక్కడే 100-150 లేవు, ఒక 20-25 అట్లా ఉన్నాయి. నువ్వు ఫాస్ట్గా చెక్ చేసుకోవాలి, తప్పదు. ఆట అంటే ఒకటి, ఈ ఆటే కాదు మామ, ప్రపంచంలో నువ్వు ఏ ఆటని తీసుకెళ్ళు,
ఒక 5 to 10% లక్ ఉంటుంది. అంతెందుకు క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కూడా సరైన బాల్ను కూడా ఇలా 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 పెట్టి ముడ్డెనక్కి పెట్టినా కూడా అది బ్యాట్ ఆడదగిలి 6 కూడా పోద్ది. అది ప్యూర్ షాట్ అవ్వదు. స్ట్రాటజికల్ షాట్ మంచిగా కొట్టాడని అనుకోలేం. ఇలా పెట్టి అన్నది అనుకో అది వెళ్ళిపోయి 6 పడుతుంది, అది లక్కే. బట్ అంతా లక్కే అనేసి ఇప్పుడు భరణి గారి గేమ్ రిలేటెడ్గా చాలామంది యూజ్ చేస్తున్న మాట అని నేను గమనించాను సోషల్ మీడియాలో. భరణి గారు లక్, డెమాన్ పవన్ బ్యాడ్ లక్ అంటున్నారు. నో, లక్ బ్యాడ్ లక్ అని గెలుపుని తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్గా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా టెన్షన్ పడకుండా, అంటే అవతలోడు ముందుకెళ్తున్నా వెనకోడు ముందుకెళ్తున్నా అనేది చూసుకొని దత్తరబెత్తర అవ్వకుండా కూడా ఆడాలి. అది ఆయన చేశాడు భరణి గారు. భరణి గారు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సింపుల్ మామ. డెమాన్ పవన్ ఇంతకుముందు టాస్కులు సింపుల్గా వితౌట్ ఎనీ టెన్షన్ ఆడాడు. ఎందుకంటే అది ఎలిమినేట్ అయ్యే టాస్కులు కాదు. ఎక్కడ తనుజ సెలెక్ట్ చేసుకుని ఆ తనుజ ముగ్గురు ఆడారు. ఆ ముగ్గురు ఆడినప్పుడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కాదు, ఎలిమినేట్ అవ్వడానికి లేదు కాబట్టి సింపుల్గా ఆడేశాడు, అయిపోయింది. ఇందాక టాస్క్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కాదు, నార్మల్ ఆట ఆడేశాడు. ఆడేటప్పుడు టెన్షన్ లేదు. బట్ తను ఛాలెంజ్ చేసింది తనకు గుర్తుంది. గెలవకపోతే బాగోదు అనేది కూడా గుర్తుండడం వల్ల ఇది ఎలిమినేషన్ అయ్యే టాస్క్ అవడం వల్ల అనవసరమైన ఓవర్ స్ట్రెస్కు తీసుకున్నాడని క్లియర్గా కనపడుతుంది. ఆ స్ట్రెస్ వల్లే ఓడిపోయాడు. అంతేగాని లక్ బ్యాడ్ లక్ అనేది ఒక 10%. ఇది ఈ గేమ్ కాదు, ప్రపంచంలో నువ్వు ఏ గేమ్ ఏ టాస్క్లో తీసుకెళ్ళి ఆ లక్ అనేది కొంచెం ఫేవర్ చేస్తుంది. ఒక 5-10%, 1-2% ఉంటుంది ఇలాంటి టాస్కుల్లో. మరియు ఓవర్ ఫిజికల్ టాస్కుల్లో దాంట్లో కూడా ఎంత కొంత లక్ అనేది కలిసి రావాలి స్టిల్. బట్ ఓన్లీ లక్తోనే ఓడిపోయాడు, ఇది ఇతను బ్యాడ్ లక్ ఆయన లక్కే అనలేము. ఆయన క్లారిటీగా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఆడుకున్నాడు. ఇతను ఆ ఛాలెంజ్ కొట్టడం వల్ల అనవసరమైన టెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది, ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అది బట్టలేదు కావాలని మీరు ట్రై చేయండి అంటే హౌస్లో ఉన్న అందరూ కూడా ట్రై చేశారు. బట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అంటే 1-2 ఎక్కడ ఏమవుద్ది అనుకుంటే 1-2 మిస్ అయినాయి మామ. ఆ మిస్ అయినప్పుడు ఏం చేశారంటే అది స్కిప్ చేసి పెట్టకుండా అక్కడక్కడ దాన్నే ట్రై చేస్తా పోవడం వల్ల వర్కౌట్ అవ్వాలి. అక్కడ ఏమైంది, దాన్ని ఎక్కడో చోట మిక్స్ అయింది. ఆ మిక్స్ అయింది తీసుకొని మళ్ళీ ఇక్కడ పెడితే ఇది ఇంకొక చోట పడుతుంది. అట్లా ఏదో మిస్ మ్యాచ్ అయింది. ఆ మిస్ మ్యాచ్ అవడం వల్ల ఒక 10-20 సెకండ్స్ తర్వాత అటు ఇటు పెట్టుకుంటూ వెళ్తే లాస్ట్కి పట్టింది. అన్ని ఫిల్ అయినాయి. అక్కడ ఏమో హౌస్ అంతా వచ్చి ట్రై చేయాల. హౌస్ అంతా నిలబడినప్పుడు ఒకరిద్దరు ట్రై చేశారు. ఒకరే ట్రై చేసినా పట్టద్ది. జస్ట్ 10-15 సెకండ్లో పట్టిపోయింది. తనుజ వచ్చి పెట్టింది, దూరం పట్టింది అన్నాడు. ఓకే అన్నాడు. పట్టట్లేదు, నాకేదో డిఫరెంట్గా వచ్చినాయి అన్నట్టు ఫీల్ అయ్యాడు. ఓడిపోయాడు. చాలా హట్ అయ్యాడు. ఫేస్లో క్లియర్గా కనపడిపోతుంది. దాని మొత్తానికి రీజన్ ఛాలెంజ్ చేసింది గుర్తుకొచ్చి. సంజన గారు చెప్తున్న లక్ ఉందిలే, వదిలేసి ఏం టెన్షన్ పడబాకని. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. పరువు పోయింది అని చెప్పలేం. ఎందుకు తెలుసా, మనోడు పాపం ఛాలెంజ్ చేయడానికి రీజనే ప్యూర్ ఫిజికల్ టాస్క్లు వచ్చే ఛాన్స్ ఉందని. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో డెమాన్ పవన్ కొట్టడం చాలా కష్టం, మోస్ట్ గెలుస్తాడు. బట్ ఇది ఫిజికల్ టాస్క్తో పాటు కొంచెం మనకి టైం కూడా కలిసి రావాలనే టాస్క్. అలా దెబ్బ అయిపోయింది. కొంచెం టైం కలిసి రావాలి అండ్ ఫిజికల్ టాస్క్ రెండు ఉండేసరికి అది ఏదో మిస్ మ్యాచ్ అయిపోయింది. దానికి మనం ఏం చేయాలి, అవతలోడికి బాగా ఆడాడు, అవతలోడికి వర్కౌట్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే మనం ఛాలెంజ్ చేసాం కదా, గెలవలేకపోయామనేది అనిపిస్తుంది. అండ్ జనాల్లో కూడా ఇది కొంత ఆ ట్రోల్ మెటీరియల్ అవుద్ది. ట్రోల్ ఇన్ ది సెన్స్ ఛాలెంజ్ చేసి ఓడిపోయాడు. అండ్ ఇది ఇతనికి ట్రోల్ అవుద్ది అని చెప్పేదానికంటే కూడా భరణి గారికి మాస్ ఎలివేషన్ అవుద్ది. 100% హీ డిజర్వ్స్ టు గెట్ దట్ ఎలివేషన్. ఎందుకంటే భరణి గారి ఏజ్ 50 సంవత్సరాలు అనుకుంటాం, 48 to 49 50. 50 సంవత్సరాల వయసులో కరెక్ట్గా తనకంటే హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఉండే పర్సన్, ఫిజికల్లీ టూ మచ్ ఫిట్గా ఉండే డెమాన్ పవన్తో, తనతో ఛాలెంజ్ చేసిన డెమాన్ పవన్తో ఆడి గెలిచి అతన్నే ఎలిమినేట్ చేశాడు అంటే ప్యూర్ ఎలివేషన్ అంతే. సూపర్, అంతే భరణి గారు అంతే. ఇంకేంటి, ఈ ఏజ్లో ఆ ఫిట్నెస్, అంత ఎండ్యూరెన్స్, చాలాసార్లు పరిగెత్తాలి. ఒక 25-30 బ్లాకులోని తప్పదా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, పెట్టాలి, వర్కౌట్ కాకపోతే పెట్టాలి, రావాలి, మళ్ళీ పరిగెత్తాలి, రావాలి. ఇదంతా వర్క్ లేదు. ఎండ్యూరెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, బ్రెయిన్ ఉండాలి, టప క్యాలిక్యులేషన్స్ ఉండాలి. అంటే చూసి దాన్ని బట్టి నేను పట్టదా ఇక్కడ ట్రై చేద్దాం, మన 6 సెన్స్ కూడా వర్క్ చేయాలి. అంత బాగా ఆడాడు. బాగా ఆడి తను గెలిచి ఛాలెంజ్ చేసిన వ్యక్తిని ఓడించాడు భరణి గారు. సూపర్, అంతే. ఇక్కడ ఎలివేషన్స్, ఇక్కడ స్టాటిస్టిక్స్ ఎంత మారబోతున్నాయంటే బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5కి వెళ్ళేది ఎవరనేది ఎంత డిపెండ్ అయి ఉందంటే, నెక్స్ట్ రౌండ్ గురించి చెప్పిన తర్వాత మీకు ఆ పాసిబిలిటీస్ చెప్తా. ఇది అయిపోయింది. డెమాన్ పవన్కి పరువు పోతుందా అంటే పరువేం పోయేదేం లేదు. ఫిజికల్ టాస్క్లో ఓడిపోయి ఉంటే ఎంత మాటలు చెప్పాలేయా, ఫిజికల్ టాస్క్లో ఓడిపోయావు అనేసి అనొచ్చు. ఇది అంత ప్యూర్ ఫిజికల్ టాస్క్లు అయితే కాదు కాబట్టి ఓకే, అదంత ఇష్యూ కాదు. బట్ ఛాలెంజ్ చేయకుండా ఉండాల్సింది. ఛాలెంజ్ చేస్తే గెలిచి ఉండాలి, ఛాలెంజ్ చేయకుండా ఉండాల్సిందని ఖచ్చితంగా అనిపిస్తుంది.
ఈవెన్ డెమాన్ పవన్ కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నా బిగ్ బాస్ అవకాశం ఇంకోసారి ఇస్తాడా అంటే నేను చెప్పినట్టుగా నేను కనుక్కున్న దాన్ని బట్టి ఇంకా పాసిబిలిటీస్ లేవంటున్నారు. ఎందుకంటే అది కలర్స్ మొత్తం ఒకరికే రావాలి, బ్లాకులు ఒక కలర్లోకి వచ్చిన వ్యక్తి టికెట్ టు ఫినాలే గెలిచినట్టు. ఇప్పుడు మధ్యలో వీళ్ళని ఇంక్లూడ్ చేయడానికి వీళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టి మధ్యలో ఇంక్లూడ్ చేస్తాడనే ఆప్షన్ ఒక 1 to 5% ఉంది, 95% లేదన్నారు. ఎందుకంటే కలర్స్ అంతా రావాలి కదా, వీళ్ళ మధ్యలో ఇంక్లూడ్ చేసి ఎలా తీసుకొస్తారంటే లాస్ట్ మూమెంట్లో ఇద్దరుంటే ఆ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు హాఫ్ ఆఫ్ కలర్స్ ఇద్దరు ఉన్నదనుకో, ఆ టైంలో ఏమైనా మిగతా అందరికీ టాస్క్ పెట్టి వాళ్ళని ఒకరిని తీసుకొని వచ్చి వీళ్ళు ముగ్గురు ఆడి లాస్ట్లో గెలిచిన వాళ్ళకి టికెట్ ఫినాలే అని కూడా చెప్పొచ్చు. బట్ 5% ఉంది, వెరీ లెస్ ఛాన్సెస్ అంట. నిన్నటి వరకు ఫుల్ ఛాన్సెస్ అని నేను అనుకున్నా, బట్ వెరీ లెస్ ఛాన్సెస్. డెమాన్ పవన్ ఈజ్ అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే రేస్. ఏదన్నా ఉంటే ఒక 5% ఛాన్సెస్తోనే అది అద్భుతాలు జరగాలి. ప్రస్తుతానికి ఆ హోప్స్ అవన్నీ వదిలేస్తే డెమాన్ పవన్ లేడు. ఇప్పటి వరకు అవుట్ అయింది. ఇప్పటి వరకు సంజన గారు, తనూజ గారు, డిమాన్ పవన్ అవుట్. ఇప్పుడు స్పాట్లో అక్కడ ఉన్నది ఎవరు అంటే 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒకరు కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, సుమన్, రీతు చౌదరి, ఈ 5 మంది ఉన్నారు టికెట్ ఫినాల్. వీళ్ళల్లో ముగ్గురికి టాస్క్ జరిగింది. ఆ ముగ్గురికి టాస్క్ ఏంటంటే, ఆ ముగ్గురు ఎవరంటే కళ్యాణ్, రీతు, భరణి గారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని వీళ్ళు ముగ్గురు 3 మెంబర్స్ రావాలిగా, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడారు. ఆ టాస్క్ కలర్స్ రిలేటెడ్ టాస్క్. ఈ టాస్క్లో భరణి గారు, కళ్యాణ్ అండ్ రీతు చౌదరి టాస్క్లో కళ్యాణ్ పడాలా గెలిచాడు. కళ్యాణ్ పడాలా గెలిచేసి తను ఒక బ్లాక్ చెక్ చేసుకొని ఒక బ్లాక్ తీసుకొని వచ్చి వేసుకున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఒకరిని సెలెక్ట్ చేసుకొని టాస్క్ ఆడాలి. మీకు లైవ్లో గమనిస్తే కళ్యాణ్ పడాల బ్లాక్లు వేసుకునేటికి పాసిబిలిటీ ఎక్కడెక్కడ ఉందంటే, ఒకటి సుమన్ శెట్టి సైడ్ ఉంది, అంటే నెక్స్ట్ టాస్క్ సుమన్ శెట్టితో ఆడాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇమాన్యుయల్తో ఆడాలి, ముందు పక్క ఇమాన్యుయల్ ఉన్నాడు. ఈ సైడు భరణి అన్న ఉన్నాడు. సో భరణి అన్న సైడ్ వేసుకుని భరణి అన్నతో కూడా ఆడొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇమాన్యుయల్తో ఖచ్చితంగా ఆడడం, దెర్ ఈజ్ నో డౌట్ ఆడడం. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఆడాలనుకున్నారు, వాళ్ళిద్దరు లాస్ట్ మూమెంట్లో చూసుకుందాం అనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ టాస్క్ కళ్యాణ్, సుమన్ శెట్టి ఉండే అవకాశాలు వెరీ హై. దాంట్లో మేబీ హై ఛాన్సెస్ కళ్యాణ్ సుమన్ శెట్టితో గెలవచ్చు. ఇంకా అవ్వలేదు, అది ఈరోజు మధ్యాహ్నం జరగద్ది, అది దాని అప్డేట్ మనకు ఆడలేదు. బట్ హై ఛాన్సెస్ సుమన్ శెట్టి గారితో కళ్యాణ్ ఆడి కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు 4 ఉంటారు, కళ్యాణ్, భరణి గారు, ఇమాన్యుయల్ అండ్ రీతు. ఈ నెక్స్ట్ టాస్క్ ఎవరు ఆడొచ్చు? ఇదంతా లీక్స్ కాదు, ఇక్కడి నుంచి లీక్స్ కాదు. నెక్స్ట్ 4 ఉంటే 4లో 3 సెలెక్ట్ చేసుకోమంటారు. 3 సెలెక్ట్ చేసుకోమంటే రీతు ఆడలేదు కదా, రీతు ఆడదు. ఇంకా రీతు, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు ఆడే ఛాన్స్ ఉంది. ఆ వాళ్ళ ముగ్గురు ఆడితే వాళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారో వాళ్ళు వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారనే దాని మీద నెక్స్ట్ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు 4 ఉన్నారండి, ఆల్మోస్ట్ 4 అనుకోండి. కళ్యాణ్, భరణి గారు, రీతు, ఇమాన్యుయల్. వాళ్ళలో ఎవరైతే ఆడతారో ఎవరు గెలుస్తారో మనం చెప్పలేం. నాకు తెలిసి కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి హై ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ గెలిచే అవకాశాలు కూడా హై ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ హీ హ్యాస్ హై ఛాన్సెస్ టు విన్ టికెట్ టు ఫినాలే అని అనిపిస్తుంది. లీక్ కాదు, ఏమీ కాదు. ఈరోజు నైట్కి కాదు, రేపు మధ్యాహ్నానికి టికెట్ టు ఫినాల్ అయిపోవచ్చు. ఈరోజు నైట్కి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోద్ది. దాని అప్డేట్స్ నేను ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా, నా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీస్లో అప్డేట్ చేస్తాను ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది. నైట్ కల్లా వచ్చేస్తుంది మోస్ట్లీ. ప్రస్తుతానికి ఇది మావా టికెట్ టు ఫినాలే సిచ్యువేషన్. టికెట్ టు ఫినాలే చూడండి, ఉన్న 4-5లో ఒకవేళ కళ్యాణ్ టికెట్ టు ఫినాలే కొట్టాడనుకోండి, ఒకవేళ కొడితే పెద్దగా టాప్ 5కి వెళ్ళే వాళ్ళలో చేంజెస్ పెద్దగా జరగవు. ఒకవేళ జరిగితే ఏం జరుగుతాయి అంటే ఏం జరగవు మామ, నో డౌట్. చాలామంది ఏదో సోషల్ మీడియాలో క్యాలిక్యులేషన్స్ నాకు మెసేజ్లు పెడుతున్నారు. కానీ ఈ సీజను లాస్ట్ 2 సీజన్స్లో నేను 2-3 సార్లు చెప్పాను. ఇప్పటికీ 14 days ఓటింగ్ జరుగుతుంది. విన్నర్కి 14 days ఓటింగ్ పెట్టేస్తున్నారు, డైరెక్ట్గా విన్నర్ టైటిల్కి పెట్టేస్తున్నారు. అప్పుడు ఓటింగ్ అటు ఇటు వేయరు. టికెట్ ఫినాల్ గెలిస్తే వాళ్ళ వెనక తిరిగే వాళ్ళకి టికెట్ ఫినాల్ గెలిచేసి కాబట్టి మా వాడికి ఓటేయకుండా వాళ్ళకి వేస్తారని అట్లా వేయరు. అది ఎవరికి వేస్తారు తెలుసా? విన్నర్ కాని వాడు అనుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారనుకో వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భరణి గారు సెలెక్ట్ అయ్యారనుకో టికెట్ టు ఫినాల్ భరణి గారు సెలెక్ట్ అయ్యి భరణి గారికి 14 days ఓటింగ్లో పెట్టేసినా ఆయన ఎలాగో సేవ్ అయ్యాడు కాబట్టి ఆయన ఫ్యాన్స్ కొంతమంది సుమన్ శెట్టికి వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు సుమన్ శెట్టి మేబీ ఆయన కూడా టాప్ 5కి రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ రీతు సెలెక్ట్ అయింది అనుకో టికెట్ ఫినాల్, ఆవిడ ఎలాగో విన్నర్ అవరు అనే సీన్ ఉంది కాబట్టి ఆవిడ టికెట్ ఫినాల్ గెలిస్తే ఆవిడకి ఓటేయకుండా ఎలాగో ఓటేయకపోయినా టాప్ 5 కదా అని 5th పొజిషన్లో ఎలాగో వస్తారులని ఆవిడకి బదులు డెమాన్కి వేస్తే డెమాన్ 100% టాప్ 5. అలాగే డెమాన్ గెలిస్తే డెమాన్కి ఛాన్స్ లేదు కదా. సుమన్ శెట్టి అని గెలిస్తే భరణి గారికి ఛాన్సు. అదే ఇమాన్యుయల్ గెలిచాడు అనుకో సంజన గారికి టాప్ 5 ఛాన్సు. బట్ కళ్యాణ్ గెలిస్తే పెద్ద ప్రాబ్లం లేదు. కళ్యాణ్, తనూజ గెలిస్తే, తనూజ ఎలాగో లేరు, వీళ్ళు గెలిస్తే
వీళ్ళ ఓటింగ్ వీళ్ళకే వేస్తారు. ఎందుకంటే వీళ్ళు విన్నర్ రేస్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకే వేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి వీళ్ళకేసి వాళ్ళని సేవ్ చేద్దాం అనేసి అనుకోరు. అది ప్రాబబిలిటీస్. ఇది జరగబోతుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు, ఏం గెలుస్తారో. ప్రస్తుతానికైతే డిమాండ్ పోంది కష్టం, ఛాలెంజ్ ఇచ్చి తప్పు చేసి అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్లు వస్తాయి అనుకున్నాడు, పాపం రాలేదు. ఆ అంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే మనం ఒక మాట చెప్పిన తర్వాత ఇంకా కష్టపడి ఆడితే కొంచెం బాగుంటుంది అనేసి అనుకున్నాడు. అది వర్కౌట్ కాలే. భరణి గారు మాస్ ఎలివేషన్. భరణి గారు ఆ ఏజ్కి మించి ఆడాడు, గెలిచాడు, నిలబెట్టుకున్నాడు. తనతోనే ఛాలెంజ్ చేసిన వ్యక్తిని గెలిచాడు స్వామి. అది ఏమన్నా ఎలివేషనా? తన కళ్ళ ముందు నిలబడి నామినేషన్ చేస్తే టికెట్ ఫినాలే కొట్టే నేనే అనగానే ఆ బిట్టు కొట్టి చూపించిన బిట్టు చేస్తే ఇంకా అంతకు మించిన ఎలివేషన్ లేదు. ఏజ్ కూడా కంపేర్ చేస్తే హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఇతను ఇంత ఫిజికల్ ఫిట్ క్యాండిడేట్, అతను అంత సిచ్యువేషన్ అయినా కూడా గెలిచేశాడు. నాకు ఇంకోటి కూడా చెప్పాలనిపిస్తుంది. దివ్య గారు వెళ్ళిపోయిన తర్వాత భరణి గారికి అదృష్టం కలిసి వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దివ్య గారు ఏదో దురదృష్టం అని కాదు, ఆ ప్రెజర్ అనుభవించాడు ఆయన. ఆ ఏంట్రా వీళ్ళిద్దరి మధ్యలో నసన్నట్టుగా అనుభవించాడు. మీరు గమనిస్తే ప్యూర్ స్మైల్, ప్యూర్ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు భరణి గారు సుమన్ శెట్టితో, ఇమానియల్తో అండ్ కళ్యాణ్. ఎందుకంటే ఆ టెన్షన్ లేదు. వీళ్ళ సైడ్ పోతే వాళ్ళకి, వాళ్ళ సైడ్ పోతే వీళ్ళకి 24 గంటల్లో 3-4 సార్లు వాళ్ళు ఆవిడ తనుజ అలగడం, దివ్య అలగడం, ఇవన్నీ లేకపోవడం వల్ల ఆయనకి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేస్తుంది. ఫ్రీగా ఆడేస్తున్నాడు. అది వర్కౌట్ అవుతుంది. ఆ ప్రెజర్ కూడా పోయింది. అది కూడా ఒక ప్లస్ అనేసి నాకు అనిపిస్తుంది. డిమాండ్ పోయిందంటే ఛాలెంజ్ విసిరిన ప్రెజర్ ఉంది కాబట్టి వర్కౌట్ కాలేదు. చూద్దాం, ఏదైనా ఛాన్సెస్ లేవు, నేను అప్డేట్ చేస్తాను. దట్స్ ఆల్. కళ్యాణ్ అయితే కొంచెం దూసుకొని వెళ్తున్నాడు. ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, భరణి గారు వాళ్ళల్లో ఒకరు గెలిచే అవకాశం ఉంది టికెట్ టు ఫినాల్ యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.